హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బును అండ్ మీ. ఇంత చీకట్లో ఎక్కడికెళ్తున్నాను అంటే, పిల్లలు ఏమైనా అడిగితే నేనైతే నో చెప్పలేనండి. పాపం వాళ్ళు ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి అడుగుతున్నారు. బ్రదర్స్ మోమోస్ అనే ప్లేస్‌లో మేము రెగ్యులర్‌గా తినేవాళ్ళము. అయితే రీసెంట్‌గా సైనిక్‌పురి రోడ్‌లో కాత్మండు మోమోస్ అని తింటున్నారండి. అంటే నేను తినలేదు వాళ్ళతో కలిసి. సో, దే ఆర్ లైక్ అమ్మతో కలిపి తినాలి. అదొక వేరే ఫీల్ ఉంటుంది కదా! సో, అయితే అమెరికా నుండి లైక్ మా క్రిష్ గాడు అయితే ముందే వచ్చింది కదా! సో, నా కజిన్ వాళ్ళ పాప సంజన అండి. న్యూ ఇంట్రొడక్షన్ మీకు చూపిస్తాను. ఇంకా రాలేదెవరు. నేనైతే వెహికల్ నేనే డ్రైవ్ చేయాలి కాబట్టి ముందొచ్చి కూర్చున్నాను. అందరం కలిపి వెళ్తున్నాము. సో, తను కూడా ఎప్పుడు మోమోస్ తినలేదనింది. సో, నేను ఆ ప్లేస్‌లో ఫస్ట్ టైమ్ కాబట్టి మీకు కూడా రివ్యూస్ ఇస్తాను. ఎవరైనా ఈ చుట్టుపక్కల జోన్‌లో ఉంటే జెన్యూన్‌గా బావుంది అనిపిస్తే గనక మీరు కూడా మీ పిల్లలతో లేదంటే మీ ఫ్రెండ్స్‌తో వెళ్లి ట్రై చేయొచ్చు. సరేనా? వీడియో ఇంట్రెస్టింగ్‌గానే పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు అస్సలు బోర్ కొట్టనివ్వను. మీరెక్కడికెళ్ళొద్దు. అన్నట్టు ఫస్ట్ టైమ్ చూస్తున్నారా నన్ను? అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు నేను పెట్టే వ్లాగ్స్ మీరప్పుడు చూడొచ్చనమాట. సరేనా? సో, బేసిక్‌గా ఏమైందంటే వర్షం పడుతుంది. వెరీ అన్‌ఫార్చునేట్. అండ్ కాత్మండు మోమోస్ కూడా లేదనమాట. మార్నింగ్ కూడా క్లోజ్ ఉంది. ఇప్పుడు క్లోజ్ ఉందన్నాడు. ఒక్క నిమిషం అండి. మా బాబు వస్తున్నాడు ఎందుకో. అదేదో సెట్టింగ్ మార్చాడండి మా వాడు. అదేదో బయట కరెంటు పోయినట్టు అయింది. మొత్తానికి ఏదో చేస్తాడు స్క్రీన్ మీద మా అబ్బాయి. అండ్ అయితే ఇక్కడ ఎదురుగుండా ఒక అంకుల్ కనిపిస్తున్నారు కదా, పాపం ఆయన గైడ్ చేస్తే చాలా కష్టపడి పెట్టుకున్నాను. అమ్మో ఎంత ట్రాఫిక్ అండి బాబు, చెప్పలేనంత ట్రాఫిక్ ఉంది. అస్సలు పెద్ద వెహికల్స్లో రామాకండి. కుదిరితే 2 వీలర్స్ మీద వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి. చాలు లోపలికి వెళ్దాం. మరి పిల్లలు ఏం ఆర్డర్ చేస్తారో చూద్దాం. సో ఒకదాని కోసం వస్తే ఒకటి తింటున్నాం అనమాట ఫైనలీ. చాలా మీరు కూడా వచ్చేయండి. మా అమ్మాయి నా కడుపులో ఉన్నప్పుడు ఏం తిన్నానో తెలీదండి. దీని ఎనర్జీ లెవెల్స్ తగలయ్యాయి. ఎప్పుడు చూసినా అలా డాన్స్ చేస్తూనే, నడక కూడా డాన్స్ చేస్తూనే నడుస్తోంది. అదిగోండి మా సంజు పాప, మా కజిన్ వాళ్ళ పాప అండి. తను కూడా యూఎస్‌లోనే ఉంటుంది. అక్కడే పుట్టి పెరిగింది. యాక్చువల్‌గా యూఎస్ సిటిజన్ అనమాట. సో, తెలుగు మనలాగా మాట్లాడలేదు కానీ అన్నీ పర్ఫెక్ట్‌గా అర్థమవుతాయి. అండ్ చక్కగా రిప్లై ఇస్తుంది. సో స్వీట్. సో, మొత్తానికైతే చాలు లోపలికెళ్తున్నాము. అదిగోండి ఇద్దరు మేము వెళ్తాం, మేము ఆర్డర్ ఇస్తామని చెప్పి వెళ్ళారు. చాలా సేపటి నుంచి నుంచున్నారండి. అండ్ అమ్మ అండ్ అత్తకి టాక్స్ అండి. ఇంట్లో ఏం చేస్తారో నాకు తెలీదు. ఎక్కడికెళ్ళినా ఫుల్ కబుర్లనమాట వీళ్ళిద్దరూ. పిల్లలండి 20 నిమిషాలు అవుతుంది. ఆ ఆర్డరింగ్ స్క్రీన్ లాంటిది ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మధ్య మధ్యలో మా కౌశిక్ వెళ్తున్నాడు. క్రిషమ్ ఉంది మీకు తెలుసు. అండ్ సంజన పాప. అసలు ఏంటో మాట్లాడుకుంటున్నారు, ఏంటో డిస్కస్ చేస్తున్నారు. ఫైనల్‌గా షాప్ వాడు మేము మూసేయాలమ్మా వెళ్ళండి అనేదాకా చేస్తారేమో అనిపిస్తోంది. కేఎఫ్‌సి వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెస్టారెంట్స్ అండి. నాకు ఎప్పుడు వెళ్ళినా కొత్తగానే ఫీల్ అవుతాను. చిన్నపిల్లల కంటే ఎక్కువ ఎక్సైట్ అవుతూ ఉంటాను. అండ్ ఎప్పుడు వెళ్ళినా కూడా న్యూ ఇంట్రొడక్షన్స్ చూస్తూ ఉంటానండి. ఎప్పుడు తినేవే ఎందుకు. అండ్ ఈ పాప్కార్న్ ఒకటి చాలా ఇష్టం. అండ్ వింగ్స్ చాలా ఇష్టం నాకు. మీలో కేఎఫ్‌సికి వెళ్తే మీకేమి ఫేవరెట్టో కామెంట్ చేయండి. అండ్ ఇదిగోండి ఇవాళ నేను చూసిన కొత్త ఇంట్రొడక్షన్ అయితే ఇదే. లోపలేంటో మ్యాగీ నూడిల్స్ పెట్టి మంచి స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది అన్నారు. సో మరి పిల్లలు ఏమేమి ఆర్డర్ ఇచ్చారో చూడండి. రకరకాల బర్గర్స్ అండ్ యాజ్ యూజువల్ ఆ కోక్లు థమ్సప్లు ఉండాల్సిందే. అండ్ మమ్మీ అండ్ అత్త వాళ్ళైతే ఈ వింగ్స్ పాప్కార్న్ ఇష్టపడతారండి. సో వాళ్ళకైతే అవే ఆర్డర్ చేసాము. నిజంగా గైస్ ఎంత బాగుందంటే మెల్ట్ అయిపోతుంది అలా నోట్లో పెట్టుకుంటే. చాలా రోజులు అయిందిలేండి, అది వేరే విషయం. రెగ్యులర్గా తింటే అంత టెంప్టింగ్గా అయ్యేదాన్ని కాదు, ఐ మీన్ ఫీల్ అయ్యేదాన్ని కాదు ఫుడ్ని చూసి. అదిగోండి నేను ఆర్డర్ చేసిన ఈ పెద్ద పీస్ అయితే వచ్చింది. బర్గర్ అయితే కాదు, పైన కింద కూడా చికెన్ క్రస్టే ఉందండి. లోపలంతా మంచి స్పైసీ మ్యాగీ. అది కూడా ఒకలాంటి ఫ్లాట్ నూడిల్స్లా ఉన్నాయి గైస్. మన మ్యాగీ రౌండ్గా ఉంటుంది కదా, అది కొంచెం ఏంటో సుత్తితో చితకొట్టినట్టు ఉన్నాయి అనమాట. ఆ నూడిల్స్ ప్యాకెటీ అంటారు కదా, అలా ఉంది సన్నగా. బాగుందండి, టేస్ట్ అయితే టూ గుడ్ ఉంది. కాకపోతే అమ్మో మంచి ఆకలి మీద వెళ్తే కానీ అది ఫినిష్ చేయలేము. చాలా కష్టపడ్డాను తినేయడానికి. ఫుడ్ వేస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. అండ్ మా బుకి కూడా కొంచెం ఆర్డర్ ఇద్దాం అనుకుంటే పిల్లలు అన్నారు లేదు మమ్మీ మేమంతా ఫినిష్ చేయలేము, ఎలాగో ఎంతో కొంత ఉంటుంది, వాడికి సెపరేట్గా తీసుకెళ్దామంటే ఇంక ఊరుకున్నాను. అదిగోండి ఇంతకీ ఈ పాప సంజన నాకు ఎలా రిలేటివ్ అంటే, మా అత్త మీకు తెలుసు కదండి, మా మేనమామ వైఫ్ అనమాట. ఆవిడకి మనవరాలు, ఆవిడకి చిన్న కూతురు అనమాట. సో అది మా రిలేషన్. అందుకే మా వదినాళ్ళ పాప అని చెప్పాను, మా కజిన్ వాళ్ళ పాప తను. సరే మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసామండి. పాప మీద ఎంత ఎదురు చూస్తున్నాడో పిచ్చి విధవా. నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక స్నాక్ తెచ్చి తినిపిస్తూ ఉంటాను. అంటే వాడు తినగలిగే స్నాక్స్ ఖచ్చితంగా కొంటాం. ఇన్ కేస్ మేమేమైనా డిఫరెంట్గా స్పైసీ స్నాక్స్ తిన్నా కూడా అరే మా బునుబాబుకి ఏమైనా తీసుకెళ్ళాలి అని వాడు ఎగ్జైట్మెంట్ చూడండి. సో అదండి ఇవాల్టి మా ఫుడ్ బ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.
Other hand. Other hand. Other hand. It's a lot of work. I think he forgot. Other hand. Same hand. అందుకే అది లే కుడి చెయ్యి వాటమే ఎడం చేతి వాటమే ఎలా వస్తుంది Yeah, he's right-handed. He never learned. హ్యాండ్ ఇస్తుంది పాపం Hello. Chalo.